పుస్తకం చూస్తున్నప్పుడు అన్నీ వచ్చినట్లే ఉంటాయి, కానీ పరీక్ష రాస్తున్నప్పుడే నీకెంత వచ్చో అర్థమవుతుంది. బ్రతకటం ఏముంది, కంట్రోల్ బియ్యం తినే అయినా బ్రతకవచ్చు. ఎదగటం ఇంపార్టెంట్. జీవితం బాగున్నప్పుడు నువ్వు బలవంతుడివి అనిపిస్తుంది, కానీ కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది బలమెంతో. అగ్గిపుల్ల ఎలగాలంటే కాలాలి, మనిషి ఎదగాలంటే మారాలి. రెండూ నిజాలే. మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెరలా కాదు. సూది పని ఎప్పుడు జోడించడమే, కత్తెర పని ఎప్పుడు విడదీయటమే. పెద్ద కలలు కనేవారికి ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉంటుంది. నీ కలల కోసం పోరాటం అంటే నీ భవిష్యత్తును నిర్మించుకోవటం. వైఫల్యాన్ని ఓటమిగా భావించవద్దు, అది మీ విజయానికి దారి చూపే ఒక అవకాశం. ప్రతి వైఫల్యం ఒక కొత్త విజయానికి మార్గదర్శకంగా మారుతుంది. నువ్వు లేచి నిలబడే ప్రతిసారి నువ్వు విజయానికి దగ్గరవుతున్నావు. వైఫల్యాలకు ఎప్పటికీ భయపడి పారిపోకండి, వాటిని స్వీకరించి ముందుకు సాగండి. పెద్ద కలలు కనటం అనేది విజయం సాధించడానికి మొదటి అడుగు. రోజును ఎలా గడపాలని కాదు, రోజును ఎలా వినియోగించుకోవాలని ఆలోచించు. అంతులేని సముద్రంలో అలజడి, మనిషి జీవితంలో ఒడిదుడుగులు రెండు సమానమే. అలజడులు వచ్చినా సముద్రం తట్టుకుంటుంది తప్ప ఎక్కడికి పారిపోదు. అలాగే మనసులో ఒత్తిళ్లు ఉన్నా దిగులను దూరం చేసేలా ప్రశాంతపరచుకోవాలి తప్ప ఆవేదన పడుతూ భవిష్యత్తును చీకట్లోకి తోయకూడదు. సత్యం కోసం పోరాడే నైపుణ్యాన్ని నేర్చుకోండి, ఎందుకంటే సింహాలు కొన్ని పాములకు భయపడి అడవిని వదిలి వెళ్ళవు. భయాన్ని పుట్టించేది, బాధ్యతలు నేర్పేది డబ్బు మాత్రమే. బడిలో నేర్చుకోలేని భయాన్ని, పాఠాల్లో నేర్చుకోలేని బాధ్యతలను ఈ ప్రపంచంలో డబ్బు ఒక్కటే నేర్పుతుంది. భయం ఓటమికి సింహద్వారం. ఆ మార్గం నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా గెలుపు మార్గాన్ని చేరుకుంటావు. కోరికలు అనేవి ప్రయాణాల్లో తీసుకెళ్లే వస్తువులు లాంటివి. అవి ఎంత ఎక్కువైతే ప్రయాణం అంత కష్టంగా ఉంటుంది. స్వార్థం లేని జీవితంకు నిదర్శనం కొవ్వొత్తి. తనను తాను ఉనికిని కోల్పోతూ కూడా ఇతరులకు వెలుగునిస్తుంది. ధైర్యం ఉంటే ఎదురయ్యే ప్రతి అడ్డంకి చిన్నదిగా కనిపిస్తుంది. ఏ విషయం తెలుసుకోకుండా ఎవరిని నిందించకు, దూరం చేసుకోకు. ఆ తర్వాత బాధపడేది కూడా నువ్వే. పైకి కనిపించేవి చూసి ఎవరో చెప్పింది విని ఇతరులపై వెంటనే ఒక అభిప్రాయానికి రావద్దు. మీకు తెలియనివి చాలా ఉండొచ్చు. జీవిత పుస్తకంలో మొదటి చివరి పేజీలు మాత్రమే దేవుడు రాస్తాడు. మిగతా అన్ని పేజీలు శ్రమ అనే సిరాతో మనమే అందంగా రాసుకోవాలి. ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా వేచి చూడు, నీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా దొరుకుతుంది. ఒక్క రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనెపట్టుపై విసిరితే మీరు పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవి అయినా వాటి ఐకమత్య బలం పెద్దది. ఐకమత్యమే మహాబలం. అన్నిటికీ సర్దుకుపోయే వాళ్ళకి జీవితంలో కష్టాలు కూడా ఎక్కువే. సరైన సమయంలో చెయ్యి అందించిన వారిని, ఆపద సమయంలో చెయ్యి వదిలిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. మీ జీవితంలో ఎన్ని బంధాలున్నా సరే మీ ఇష్టాల్ని, కష్టాల్ని పంచుకోవటానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. ఇవాళ నీకు చేయందించేందుకు ఎవరూ లేరని బాధపడద్దు. నువ్వు అనుకున్నది సాధిస్తే రేపు నిన్ను చూసి చప్పట్లు కొట్టేందుకు ఈ ప్రపంచమే ఎదురు చూస్తుంది. ఆర్థిక స్థితిగతులు మీకు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. డబ్బులు పొదుపు చేసేవారి కంటే మాటలు అదుపు చేసేవారే అత్యంత సంపన్నుడు. స్వార్థంతో పరుగులు తీస్తున్న ప్రపంచం ఇది. ఇక్కడ నీ కష్టం, సుఖం, ఓటమి, పోటీ, విజయం అన్నీ నీకు నువ్వు మాత్రమే. నిన్ను నువ్వు దృఢంగా మలుచుకోవాలి. అతిపెద్ద గురువు ఎదురుదెబ్బే. ఎదురుదెబ్బ తింటూ ఉంటేనే నేర్చుకుంటూ ఉంటావు. గుంటనక్క లాంటి తెలివితేటలు మీకు చాలా అవసరం. ఇతరులకు గుంట తోవటానికి కాదు, ఇతరులతో విన గుంటలో మీరు పడకుండా ఉండటానికి. జీవితంలోని తుఫాన్లు తట్టుకొని
మెల్లగా పైకి లేచి తలెత్తి చూడు. ఉదయిస్తున్న సూర్యుడు కనిపిస్తాడు. పరిగెత్తి పాలు త్రాగటం కన్నా నిదానం చూపి నీళ్లు త్రాగమన్నారు పెద్దలు. అలాగే జీవితం అనే సక్సెస్ సీతాకోక చిలుక లాంటిది. దాన్ని అందుకోవాలని వెంటబడి పరిగెత్తి పట్టుకోలేరు. అది అందటానికి మీ దగ్గరకు వచ్చినప్పుడే పట్టుకోగలరు. జీవితంలోని కొన్ని బంధాలు రైలు పట్టాల వంటివి. పక్కనే ఉన్నట్లు కనిపించినా ఎప్పటికీ కలవని ప్రపంచాలు. నిలకడలేని మాటలు, నమ్మకాన్నివ్వలేని బంధాలు, ప్రశాంతత లేని జీవితాలు, బాధ్యత లేని మనుషులు, భరోసా ఇవ్వలేని స్నేహాలు నేటి సమాజంలో. నువ్వు ఓడిపోతావని అందరూ ఎదురు చూస్తుంటే జీవితంలో గెలుపొందటం భలే సరదాగా ఉంటుంది. జీవితంలో నువ్వు పైకెదగటానికి సహాయపడిన వారిని ఎప్పటికీ మరవకు. నీ జీవితంలో నువ్వు పడే శ్రమ నీకు విజయాన్ని మాత్రమే కాదు, నీకు విలువలను కూడా ఇస్తుంది. నువ్వెన్ని విజయాలు సాధించినా, ఎన్ని సాహసాలు చేసినా, ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినా, చివరకు ప్రపంచాన్నే జయించినా నీ జీవితం యొక్క ప్రయాణం మరణం వైపు మాత్రమే. జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం కోసమని దేన్ని దాచి ఉంచకు. నీవు జీవించి ఉండటమే అత్యంత ప్రత్యేకమైన సందర్భం. గతాన్ని గుర్తుంచుకోవద్దు, కానీ దాని నుండి మీరు పొందిన అనుభవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. చెడు కాలాలు మనిషికన్నీ నేర్పుతాయి, జీవించటం కూడా. స్వార్థపూరిత మనసు మరియు అత్యంత ఆశతో కూడిన జీవితం ఎవరికీ మేలు చేయదు. జీవితంలో అత్యంత కష్టమైన సందర్భం కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లను దిగమింగుతూ అయిన వాళ్ళ ఎదుట నవ్వుతూ నటించటం. భయాన్ని వీడి ధైర్యాన్ని వాడి చూడు. విధిరాతలో కూడా వెలుగు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.